68 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎడ్జ్ బ్యాస్టన్ లో సత్తా చాటింది. ముఖ్యంగా ఈ క్రెడిట్ మొత్తం కూడా మనం ఆకాష్ దీప్కి ఇవ్వచ్చు అనమాట. ఈ టెస్ట్ లో ఈ మొత్తం ఇన్నింగ్స్ లో ఆకాష్ దీప్ 10 వికెట్లు తీశాడనమాట. ముఖ్యంగా జో రూట్ వికెట్ కావచ్చు, హ్యారీ బ్రూక్ వికెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన తీశాడు. మనందరూ తెలుసు జో రూట్, హ్యారీ బ్రూక్ వీళ్ళందరూ కూడా టెస్ట్ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోనే ఫస్ట్, సెకండ్ స్థానంలో ఉన్నారనమాట. ఇంతటి ఘనత సాధించిన ఆకాష్ దీప్ వెనకాల చాలా పెద్ద కథే ఉంది. అతను చాలా సగటు కుటుంబం నుంచి వచ్చాడనమాట. అతను బీహార్లోని ఒక సామాన్య కుటుంబం. చిన్నప్పుడు వాళ్ళ నాన్న అతన్ని క్రికెట్ అసలు ఆడిచ్చేవాడు కాదు. వాళ్ళ నాన్న క్రికెట్ కి వ్యతిరేకం అనమాట. ఆయన చిన్న స్కూల్ టీచర్. ఆ అబ్బాయిని గ్రూప్ 4 ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్, ప్యూన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వు, కనీసం జీవితంలో బాగుపడతామని చెప్పేవాడు. అటువంటి ఆకాష్ దీప్ కొన్ని సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో పెద్ద దిక్కైన అన్నని కోల్పోయాడు. చివరికి ఇంటి భారం మొత్తం ఆకాష్ దీప్ మీదే పడింది. చిన్న చిన్న టోర్నమెంట్స్ ఆడుతూ ఇంటికి సపోర్ట్ చేసేవాడు, ఇంటికి డబ్బులు పంపించేవాడు అనమాట. అయితే ఎలా అయినా సరే విరాట్ కోహ్లీ కంటపడాలని, తన కెరీర్ పైకి వెళ్ళాలని చెప్పి చాలా కుతూహలం చూపించాడు. చాలా గొప్ప పేస్ బౌలర్ అనమాట ఇతను. తర్వాత ఐపీఎల్ మ్యాచెస్ ఆడాడు, ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు, కానీ అంత ప్రతిభ అయితే కనపరచలేపాడు. చాలా గొప్ప బౌలర్ అయినా సరే ఆయనకి కరెక్ట్ టైం ఈరోజు ఎడ్జ్ బాస్టన్ లో వచ్చిందనమాట. అక్కడ 10 వికెట్లు తీశాడు. దాంతో ఆల్ టైమ్ గ్రేట్ అని చెప్పి ఆయన ఇప్పుడు అందరూ పొగుడుతున్నారనమాట.